రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే ఆధ్యాత్మికంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంతటా ఆయన పేరు వినిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక మాల్లో ఉంటూనే ఉన్నారు ఆయన. రీసెంట్ గా కూడా మోదీ గారు కలిసినప్పుడు కాశీ వెళ్తున్నారు ఏంటి వేషధారణ అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఆయన అంత ఆధ్యాత్మికంగా మారిపోవడానికి అసలు ఏంటి రీజన్? మన హిందూ ధర్మం గురించి. మేము ఇప్పుడు కూడా అది రాజకీయం సంబంధించి మనం ఏం మాట్లాడినది రాజకీయం మీరు అడిగారు. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ మధ్య కాలంలో మహాకుంభమేళా ఎంత ఘనంగా జరిగిందో చూసాం. అలాగే కాశీ కూడా వెళ్ళొచ్చారు. తల్లి భవాని మనతో పాటు ఉన్నారు, అభిరామ్ గారు. వారితో మాట్లాడదాం. తల్లి నమస్తే. నమస్తే. కుంభమేళాకు వెళ్ళారు, కాశీ వెళ్ళారు, ఇలా ఆధ్యాత్మిక యాత్రలన్నీ చేశారు. వీటిపై మాటలు భక్తుల కోసం. కుంభమేళ అంటే అందరూ జనాలు వెళ్ళిందే, అందరూ జనాలు చూశారు. కుంభమేళ అంటే ఇప్పుడు 144 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ కుంభమేళ అనేది. మనకున్న దోషాలు అంటే మనకు అధ్యయనంలో చేసే పాపాలు ఇలాంటివి ఏవైనా మనకున్న దోషాలు పాపాలు పుణ్యాలు అని దాన్ని కడుక్కోవాలి కదా. నిజంగా పోతాయి అంటారా తల్లి? పోతాయని నమ్మకం అది మన నమ్మకం. ఏదైనా మన నమ్మకం మీదే మన భవిష్యత్తు బేసి ఉంటుంది. నమ్మకం లేదే ఏది లేదు. కాబట్టి నమ్మకం అంతే. ఇంతమంది కోట్ల మంది వెళ్ళారు అంటే పెద్దవాళ్ళు వెళ్ళారు, పేదవాళ్ళు వెళ్ళారు, వెళ్ళారు, లేని వెళ్ళారు, అందరూ వెళ్ళారు. వాళ్ళ నమ్మకం అంతే. నమ్మకం లేదే ఏది జరగదు. కాబట్టి నేను వెళ్ళాను, మరి నేను అందరూ వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలని కాదు, కానీ మాకు నమ్మకం. అందుకని మేము దైవభక్తులు ఉంటున్నాం కాబట్టి మాకు నమ్మకం. అంటే శివరాత్రికి మీరు ఎక్కడున్నారు? శివరాత్రి రోజు కాశీలో అంటే శ్మశానంలో పూజలు చేశారా? అక్కడ ఏం జరిగింది? అంటే కాశీలో శివరాత్రి పూజలు అంటే సాక్షాత్తం పరమశివుడు ఎప్పుడు నిత్యం పూజలే. ఇంకా శ్మశానంలో పూజ అంటే ఇంకా అక్కడ శ్మశానం అనకూడదు, అది దేవాలయం. కాశీలో అది దేవాలయం. మేమైతే దేవాలయం లాగా భావిస్తాం. కాబట్టి ఏముంది, ఆయన కాశీ అంటే ఎక్కడ చుట్టుముల్లో ఎక్కడున్నా సరే ఆయన స్థానంలో ఉన్నట్టే. కాకపోతే ఆయన హోమాలు, జపాలు, పూజలు, ఇంకా ఆయన మేము చేసే పద్ధతులు వేరేగా ఉంటాయి. కాబట్టి మీరు చేసే పద్ధతులు వేరే ఉంటాయి, మీరు చేసే పద్ధతులు ఉంటాయి. మా తీరులో మేము ఏదో అంటే మీ తీరులో ఏమున్నాయి చెప్పొచ్చు అంటే చెప్పండి. మా తీరు తెలుసుకోవడానికి మా తీరులో అంటే ఏముంటది, సీతాభస్మంతో మేము అభిషేకాలు చేస్తాము. మేము సీతాభస్వం పూసుకొని ఆ పరమేశ్వరుడు కూడా మేము సీతాభస్వంతోనే పూజ చేస్తాము. అదేంటా మీరు అదే ఇంకెప్పుడు వేసుకున్న ప్రతి శివరాత్రి వేసుకున్నట్టే కపాలమాల, పూలమాల బదులు కపాలమాల, సీతాభస్వం పూజ. మీకు మాకు అదే డిఫరెంట్ ఉంటుంది. శివహంస మొత్తం శివహంస మాకు ఇంకా శవాలతోనే మాకు ఇంకా వాళ్ళు మృతి చెందారు కాబట్టి వాళ్ళు చేసుకున్న దీంట్లో వాళ్ళు మంచిగా ఎదగాలి, బతుకున్న అన్నాళ్ళు ఏదో నానా రకాల బాధలు నడుకున్నాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆ పరమేశ్వరుడు స్వర్గప్రాప్తి జరగాలని మా తపన. అంతకన్నా మేము ఇంకా చేసేది. అట్లాగే ఇప్పుడు హోలీ రాబోతుంది. అక్కడ హోలీ కాశీలో ఈ చితాభస్మం అన్నారు కదా మీరు, దాంతో చేసుకుంటారని విన్నాము. అది నిజమేనా? అసలు మామూలు కాశీ అంటేనే, హోలీ అంటేనే శివుడికి చాలా అంటే స్పెషల్గా ప్రత్యేకమైన పూజలు అంటారు. అంటే కంపల్సరీ చితాభస్మంతోనే అసలు మేము ఇంకా కాశీ మనం చూడలేము. అసలు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. అసలు మామూలుగా ప్రారంభం, ఆల్రెడీ ప్రారంభం. ఎందుకంటే చాలా భారీగా అన్నిట్లకన్నా కాశీలో హోలీ చాలా ఘనంగా జరుగుతుంది. అది చితాభస్మం. మనం రంగులు వేసుకుంటాం. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, మనుషులు కలిసిన బూడిదనే చితాభస్మం అంటారు. చితాభస్మంతోనే ఆ ఊరేళ్ళు సాధారణమైన మానవులు కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది మనం చేసుకున్న దీని మీద. కాశీలో చాలా గొప్పగా. అసలు హోలీ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటంటారు మీ పద్ధతుల్లో? హోలీ అంటే అది రూల్గా మన ఇంట్లో హోలీ అనేది ఒక రకంగా, అటుపక్క ఒక రకంగా. హోలీ అనేది ఇంకా అది కృష్ణ పరమాత్మ సంబంధించింది. కాకపోతే అన్ని కూడా ఆయనకు సంబంధించింది. ఇప్పుడు కాళీ కానీ వగేరా ఉన్నాయి. ఈ కాళీని పూజించేవాళ్ళు కాస్తలో అదే కాళీని ఎవరైతే ఆరాధించారో, కాళీని ఎవరు పూజించి అసలు కాళీ అనేది ఎవరు తెలియపరిచారో ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కృష్ణ పరమాత్మని పూజించేవారు. అంటే మనం ఏ గుడికి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా సరే ఫస్ట్ కృష్ణ పరమాత్మ గుళ్ళే మనకి ఉంటాయి. కలకత్తా వెళ్ళినా ఫస్ట్ కృష్ణ పరమాత్మ గుళ్ళే ఉంటాయి. అంటే ఆయన కొన్ని లింకులు ఉన్నాయి, చెప్పుకుంటే అది చాలా పెద్ద
స్టోరీ. అంటే కొంతమంది చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి ప్రవచనాలు వింటున్నప్పుడు గంగ నీరుని ఎవరు తెచ్చుకోకూడదు, ఎందుకంటే స్నానాలు చేసి అక్కడ మనం పాపాలు పోగొట్టుకుంటున్నాం, అవి ఇంట్లో తెచ్చి జల్లకండి అని చెప్పి ఈ మధ్య నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే మనం వెళ్ళి అక్కడ పాపాలు కడుక్కుంటున్నాం. మనం కడుక్కున్న పాపాల్లో ఆ గంగలో ఉన్నప్పుడు ఆ గంగ శుద్ధి చేసే గుణం గంగకు ఉంది. అదేందా, మన పాపం అంతా గంగలో ఉన్నప్పుడు వేరే వాడు మునిగితే వాడికి కూడా ఆ పాపం అంటుకోదు కదా. ఎంతమంది వెళ్ళి మునిగినా ఆ గంగ మునిగిన ఇతని సెకండ్లోనే మన పాపం అరిస్తుంది. గంగ గంగలాగే ఉంటుంది కాబట్టి ఆ గంగ ఎప్పుడు పవిత్రమే. మనం మునిగినంత మాత్రాన పవిత్రమైన గంగ అతి పవిత్రం కాదు కదా, ఇంటికి తీసుకువెళ్ళకపోతే. గంగ ఎప్పుడు పవిత్రమే, అంటే తీసుకొచ్చుకోవచ్చు. గంగ అది అపవిత్రం అయిపోతప్పుడు మరి వేరే వాళ్ళు మునగకూడదు. గంగ ఎప్పుడు పవిత్రమే. నువ్వు మునిగి విత్ ఇన్ సెకండ్ లోనే నీ పాపం పైకి పోతుంది. నువ్వు దిగిన ప్రతిసారి నీ పాపం పైకి పోతుంది తప్ప గంగలో ఉంచుకోదు. గంగలో ఉంచుకోదు. గంగ ఒక్కొక్క గంగ ఒక్కొక్క తీరు ఉంటుంది. పారే గంగ ఒకలాగా ఉంటుంది, అంటే సముద్రంలో ఉన్న గంగ ఒకలాగా ఉంటుంది, చెరువులో ఉన్న గంగ ఒకలాగా ఉంటుంది. మనం బోర్ కొడితే వచ్చే గంగ ఒక పాతాళ గంగ అంటారు, ఆకాశ గంగ అంటారు, భూగంగ అంటారు. ఇలా గంగలో చాలా రకాలు ఉన్న ఒక్కొక్క గంగ ఒక్కొక్క తీరు. ఆ గంగ పారే గంగ కాబట్టి ఎప్పటికప్పుడు పాపాన్ని కలిగిస్తుంది. నిల్చునే గంగ అయితే నీ పాపం ఉంటుందో లేకపోతే ఏదో చెప్పుకోవడానికి. కాబట్టి మనకు వర్షం కురుస్తుంది అంటే పైనుంచి వస్తున్న గంగ మనకు. కాబట్టి గంగను ఎప్పుడు పవిత్రమే. గంగ అనేది పవిత్రం. అది ఇంటికి తీసుకెళ్ళకూడదు, రాకూడదు, అదేముండదు. అంటే రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే ఆధ్యాత్మికంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంతటా ఆయన పేరు వినిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక మాల్లో ఉంటూనే ఉన్నారు ఆయన. రీసెంట్ గా కూడా మోదీ గారు కలిసినప్పుడు కాశీ వెళ్తున్నారు ఏంటి వేషధారణ అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఆయన అంత ఆధ్యాత్మికంగా మారిపోవడానికి అసలు ఏంటి రీజన్? మన హిందూ ధర్మం గురించి. అంటే మేము ఇప్పుడు కూడా అది రాజకీయం సంబంధించి మనం ఏం మాట్లాడినది రాజకీయం అయిపోతుంది. అంటే మీరు అడిగారు కాబట్టి హిందూ ధర్మం గురించి. హిందూ ధర్మం గురించే అంటే ఇప్పుడు హిందూ ధర్మం కోసం ఆయన ఉద్దేశించి మాట్లాడితే అది రాజకీయం అయిపోతుంది. అవును. కాబట్టి ఆ క్వశ్చన్ అంటే ఇంకా అది మనం చెప్పగలము కానీ చెప్పితే వినే మనుషులు తక్కువ, అర్థం చేసుకునే మనుషులు తక్కువ, దాన్ని రాజకీయంగా తీసే మనుషులు ఎక్కువ. అంటే నీకు ఏం తెలిసింది మాట్లాడు, ఇది చెప్పుకుంటే బోల్డ్ ఉంది. రాజకీయం కోసం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రభుత్వం కానీ అవస్థ కానీ ఇంకా రకరకాల ఉన్న చెప్పులు కూడా ఉన్నాయి. ఇంకా అన్నీ మనకి అనవసరం. ఇప్పుడు మన కాళికా మాత పీఠాలు ఇక్కడే ఒకటి ఉంది, ఇంకేమైనా విస్తరింపజేసే ఆలోచనలు ఉన్నాయా? నేను గతంలో కూడా మీకు చెప్పాను కదా, కాళీ అనేది చాలా హెవీగా విశాఖ జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ లేకపోతే మన విశాఖతోనే గతంలో కలిసి ఉండేది ఆ ఏజెన్సీ ట్రైబల్ పాడేరు ఏరియా. ఇప్పుడు అల్లూరు సీతారాం జరిగింది. ఈ 3 జిల్లాలో ఏదో జిల్లాలో మాత్రం చాలా ఘనంగా చాలా గొప్ప విగ్రహం కట్టాలి, గుడి కట్టాలి, పెద్ద ఆశ్రమం కట్టాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని సరే అదైతే ఉంది. కాకపోతే పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించాయి. ఇప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మనం అంటే నాకు ఎంత వేగంగా తన వేగం చేయాలనే తపన ఉంది. కొన్ని 15 సంవత్సరాలు బట్టి నేను తపన పడుతున్నాను. కాకపోతే పార్వతీ పరమేశ్వరులు ఇంకా అనుగ్రహం అవ్వలేదు, ఇస్తే కంపల్సరీ. ఇది దైవ కార్యం కాబట్టి మీకు ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ఏదో దీనికోసం అనుకుంటే ఏకంగా డబ్బులు సెట్ అయిపోతే ఏదో కట్టించుకుంటాం కానీ దైవ కార్యక్రమం అనేది అక్కడి నుంచి అనుగ్రహం లేదంటే మనం ఏమి చేయలేము. చాలా మంచి విషయాలు మా కోసం మీ టైం వెచ్చించి చెప్పారు. నమస్తే.